Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. లింగాల మండలం లోపొడత గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి నెత్తికాను అతి దారుణంగా నీళ్ళ డ్రమ్ములో ముంచి హత్య చేసిన ఘటన చాలా దుమారం రేపుతోంది. అత్యంత విషాద ఘటన. అసలు అంత చిన్నారిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అసలు ఏ సమయంలో హత్య జరిగింది? అసలు ఆ చిన్నారిని అంత పాశవికంగా నీళ్ళ డ్రమ్ములో ముంచి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామం మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామం మొత్తం నినదీస్తుంది. వారందరూ కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ వద్ద వచ్చి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిందితులో వాళ్ళందరినీ దారుణంగా శిక్షించాలంటూ కూడా గ్రామస్తులు మొత్తం వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. వారిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో అనుమానితులు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఆ చిన్నారిని అత్యంత దారుణంగా ఎందుకు హత్య చేశారనేది బాలిక తల్లి మనతో ఉంది. మరి చెప్పండి, అసలు మీ బాలిక నిన్న సాయంత్రం వరకు ఎక్కడ ఉన్నారు? ఏ టైంలో ఘటన జరిగింది? సాయంత్రం వరకు నా దగ్గరే ఉన్నాడు సార్. సాయంత్రం 4:30 నుంచి 5:30 లోపు జరిగింది సార్. ఇది ఆ పిల్లని వేరే వాళ్ళు చూసి వచ్చి చెప్పిండ్రు సార్. ఈ పిల్ల అయితే మార్నింగ్ ఒప్పుకుంది నేనే చంపింది అని. ఆ పిల్లని చంపాల్సిన అవసరం ఏముంది? ఎవరిని చూసుకొని ఆ పిల్ల ఇదంతా చేసింది? ఆ పిల్ల చిన్న పిల్ల, 4 years అంతే, మాటలు కూడా సరిగ్గా రావు. ఆ పిల్లని చంపేంత అవసరం ఏముంది? ఆ పిల్లకి మేము ఏం చేసింటే నా కూతుర్ని చంపింది? ఎవరిని చూసుకొని చంపింది? ఎవరు లేని ధైర్యం ఉంటే చంపుతారా సార్? చెప్పండి. ఇంటి వరకు పాప మీతో ఆడుకుంటూ ఉన్నది. ఎన్ని గంటలకు బయటికి వెళ్ళింది? అసలు ఘటన ఏ సమయంలో జరిగింది? 4:30కు పోయింది సార్. మా అవ్వతోటి వెళ్ళింది. పాప ఒక్కటి వెళ్ళలేదు, అవ్వతోటి వెళ్ళింది. నేను అవ్వ దగ్గర ఉందిలే అనుకున్నా, అవ్వ నా దగ్గర ఉందిలే అనుకున్నారు. మళ్ళీ వచ్చి అడిగింది, వచ్చి అడిగింది పాప వచ్చిందా అని అడిగితే లేదు అని చెప్పిన. లేదని చెప్పితే ఇంకా సరే అని వెతుకుతుంటే వేరే అక్క వచ్చేసి ఆ ఇంట్లోంచి ఆ పిల్ల బయటకు వచ్చింది. ఒకసారి వెళ్ళి ఆ బాత్రూంలోకి వెళ్ళి చూడు అంటే నేను వెళ్ళి చూస్తే డ్రమ్లో పాప ఉంది సార్. అంటే ఇక్కడ మీ ఇంటికి ఎంత దూరంలో ఉంటుంది? అసలు ఆ ఇల్లు ఎవరిది? ఆ బాత్రూమ్ ఎవరిది? ఆ ఇల్లు పేరు అయితే నాకు తెలియదు, కృష్ణయ్య వాళ్ళది సార్. 50 feet ఉంటుంది వాళ్ళ ఇల్లు అంతే. కొంచెం ఎంత దూరంలో మీ ఇంటికి ఉంటుంది? అసలు పాప అక్కడికి అంటే పాప అక్కడ ఆడుకుంటూ వెళ్ళిందా, లేదంటే ఆమె ఉద్దేశపూర్వకంగా అక్కడికి పాపని తీసుకెళ్ళిందా బాలికని? సార్ ఆ పిల్ల మా అవ్వ దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే లాక్కొని మరీ తీసుకెళ్ళి ఆ డ్రమ్లోకి వేసేసిందంట సార్. మళ్ళీ ఎవరు లేని చూసుకొని మళ్ళీ వెళ్ళి ముంచేసి వస్తుండగా వేరే అక్క చూసి నాకు చెప్పింటే నేను వెళ్ళా సార్. నేను వెతుకుతున్నా ఆ టైంకే. ఆ టైం పాపరాలని మీరు గుర్తించారమ్మా? 5:15, 5:10 ఆ టైంలో సార్. అంత టైం చూసుకోలేదు సార్, మేము వెతుకుతున్నాం కాబట్టి. ఇంకా అయితే డౌట్ ఇంకా చెప్పింది ఆ పిల్లే అనేసి ఇంకా నేనైతే హాస్పిటల్కి తీసుకొచ్చా. మా హస్బెండ్ లేడు, ఇంకా తీసుకొచ్చా అంతే సార్. మీరు అక్కడ డ్రమ్ములో గుర్తించే సమయానికి పాప ఏ కండిషన్లో ఉంది? అక్కడ డ్రమ్ములో ఎలా ఉంది? బోర్లో పడుకొని ఉంది సార్. బోర్లో పడుకొని ఉంది. అప్పటికే నేను ఎత్తేసరికి ఆ పిల్ల యాలబడిపోయింది సార్. ఎందుకు ఆ చిన్నారని వాళ్ళంతా హత్య చేసే కారణం ఏముంది? వాళ్ళకి మీకు ఏదైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? చాలా రోజుల నుంచే జరుగుతున్నాయి సార్. కానీ కేసులు ఉండడం వల్ల ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాం, ఎవరి కొద్ది వాళ్ళు ఉన్నాం సార్. కానీ పాప వచ్చే చూసుకొని తీసుకెళ్ళి మరీ చంపేసింది. ఎవరిని ఏ ధైర్యంతో ఆ పిల్ల నా కూతుర్ని చంపింది? ఎందుకు చంపింది? నాకు ఇది చెప్పాలి సార్. దీని వెనక ఎవరో ఉన్నారు కాబట్టి చేస్తుంది ఇవన్నీ. మీరు ఎవరిపైన వాళ్ళతో పాటు వాళ్ళ వెనక ఎవరైనా మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఉంది సార్. వాళ్ళన్న DSP అని, నేనేం చేసినా చెల్లుతుంది, నా మొగుడు సపోర్ట్ చేస్తాడు, నా అత్త మామలు సపోర్ట్ చేస్తారని ఆ పిల్ల ఇదంతా చేసింది సార్. ఏది జరగదు సార్. నా అన్న DSP అని ఆ పిల్ల ఇదంతా చేసింది సార్. ఏదో సార్ పోలీసే సార్. అత్యంత దారుణంగా పాపను, ఎందుకంటే అసలు చిన్నారని సాయంత్రం 5 గంటల సమయంలో దారుణంగా తీసుకెళ్ళి అక్కడి నుంచి హత్య చేసి డ్రమ్లో పడేసి హత్య చేశారంటూ కూడా తల్లి భావిస్తుంది. వారితో పాటు పాప తండ్రి ఉన్నారు అన్న. సార్ మీరు పాపను ఎన్ని గంటలకు మీరు గుర్తించారు? అసలు ఎలాంటి పరిస్థితులు మీరు చూసాం ఆయనకి బాలిక? సార్ నేను ఇంటికి దగ్గర లేను సార్, నేను వేరే చోటుకి వెళ్ళాను. మా భార్య ఫోన్ చేసింది. మా భార్య చెప్పిన దాని ప్రకారం నేను మీకు చెప్తున్నాను. పాప డైలీ రోజు సాయంత్రం 4-4:30కి ఆడుకోనికి వెళ్తుంటుంది. మా అమ్మతో ఆడుకొని ఉన్నంతసేపు ఉండేది వచ్చేస్తుంది సార్ ఒక్కతే ఇంటికి. మా అమ్మ పాప వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకు వస్తుంది సార్. మా అమ్మ ముస్లిమా, నడచాలంటే కొంచెం టైం పడుతుంది. వచ్చిందని వచ్చేసింది. ఇంటికి వచ్చి చూస్తే పాప లేదని మళ్ళీ అంతా ఎత్తుకులాడుతుంటే వేరే ఆయమ్మ చూసి ఇట్లా ఈ దావులో వచ్చింది, ఆడ ఉందని చూస్తే డ్రమ్ములో నేను సార్. ఇది జరిగిన దానికి చాలా మేము బాధపడుతున్నాము. ఏం చేయాలో మాకు అర్థం కాలేక మా భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అడిగిపోతే పులివెందుల హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అప్పుడే చనిపోయిందని చెప్పినారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పిలుచుకెళ్ళాం. పులివెందుల లింగాల పోలీస్ స్టేషన్ కూడా పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే ఆడనే నిలబెట్టినారు. 9:30-10 వరకు ఆడనే ఉన్నాం. మాకేం చెప్పలేదు, ఏం లేదు.
పోలీసులు మా ఊరికి వెళ్ళారు, ఏం చేసినా నాకు తెలియదు. మళ్ళీ రాత్రి పులివెందులకు వచ్చి దాని రింగ్ రోడ్ కాడ న్యాయం కావాలని కూర్చుంటే సార్ వచ్చి మాట్లాడి నేను చేస్తాను అని చెప్పి నన్ను పిలుచుకొచ్చినాడు సార్. వారికి మీకు గతంలో ఘర్షణలు గొడవలు జరిగాయని చెప్పారు. గతంలో మీరు పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు అంటే గతంలో మీ పాపను చంపుతా అలాంటి వీళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా, గొడవ పడే సమయంలో అంటున్నారా? అదేం లేదు సార్, గతంలో మా భార్య అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ సార్. దాని తర్వాత వచ్చేసి పిల్లోల విషయంలో గొడవ పడినాచి మేము మాట్లాడలేదని అబ్బాయి రోజు కొట్లాట పెట్టుకుంది. అయినా మేము సహించి ఖాళీగానే ఉన్నాం, సైలెంట్గా ఉన్నాం. మా అమ్మని రాయితో కొట్టడం అయినా ఊరుకున్నాము. స్కూటీ తగలబెట్టింది, ఇది కూడా నేను తగలబెట్టిందని పోలీస్ స్టేషన్లో చెప్తే వార్నింగ్ ఇచ్చి వదిలేసినారు. మళ్ళీ 1 వీక్ తర్వాత నా బండి తగలబెట్టింది. దాన్ని తగలబెట్టిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి అడిగితే సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ వాళ్ళు మమ్మల్ని కొట్టినారు. ఊర్లో అందరి ముందర అందరు వచ్చి చెప్పడానికి వచ్చినాడు వాళ్ళందరినీ వెనక్కి పంపించి నన్ను కొట్టినారు, భయపడించినారు, బెదిరించినారు. బైండ్ ఓవర్ కేసు పెట్టినారు, న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టులన్నీ తిరిగినాం. అయినా కూడా నష్టపరిహారం మాకు చాలా జరిగింది సార్. అయినా కూడా దాంట్లో మాకు ఎవరన్నా ఊరి వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే ఎవరు చేయలేదు, ఒక్కనే ఉన్నాను. అయినా ఆ ధైర్యంతో ఎట్లా ఉన్నాను సార్ ఆడ. కానీ ఉగాది పండుగ రోజు ఇంటి వెనకాల కట్టెలు కాల్చి వాళ్ళే మమ్మల్ని తిట్టినారు, వాళ్ళ మామ. అయినా కూడా మేమేమనలేదు. శ్రీరామ పండుగ ముందర ఇంటి ముందర కాల్చినారు, అయినా మేమేమనలేదు. దాని తర్వాత మళ్ళీ సైలెంట్గా ఉన్నారు 2 నెలలు. రీసెంట్గా నిన్న సాయంత్రం నా కూతురు చంపినారు సార్. సరే, ఇప్పుడు బాలిక వచ్చిన తర్వాత సార్ మీకు మొదట వాళ్ళపై అనుమానం ఎలా వచ్చింది? పాపను మొదట ఎవరు గుర్తించి వాళ్ళని పాపను ఇలా పలానా చోట ఉండొచ్చని చెప్పారు? మా పక్కింటి ఆమె ఎదురు రూమ్లో ఉంటుంది సార్, ఆమె రమాదేవి నాయక్క. ఆ రూమ్లోంచి వచ్చినదని చూసింటే మా భార్య చెప్పిన తర్వాత వెళ్ళి చూస్తే డ్రమ్లో ఉంది సార్. అంటే అప్పటి వరకు ఆడుకుంటున్న బాలిక ఒకసారి అక్కడ వెళ్ళడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిందా, లేదంటే బాలిక అక్కడ ఉన్న సమయంలో ప్లాన్డ్గా అక్కడ తీసుకెళ్ళిందా? ప్లాన్డ్గా ఆ పాప తిరుగుతుందని తెలిసి నా కూతుర్ని తీసుకెళ్ళి డ్రమ్లో వేసింది సార్. వేరే అతను ఎవరు అందరు కూలి పని కలిసి ఎవరు ఇళ్ళకాడ ఉండరు సార్, ఎవరు ఉండరు ఇళ్ళకాడ, అందరు పనులకి వెళ్ళేటోళ్ళే. పోయి ఫస్ట్ సార్ డ్రమ్లో వేసిందంట. తర్వాత ఎవరైనా వచ్చానో చూసి వెళ్ళి మళ్ళీ పోయి డ్రమ్లో వేసి చంపేసి డోర్ పెట్టేసి వచ్చింది. మా భార్య పాప కనపడాలని మొత్తం ఎత్తుకులాడుతుంటే ఎత్తుకెళ్ళకి 10 నిమిషాలు లేట్ అయింది. మళ్ళీ ఆ ఇంటి సరౌండ్లోకి వెళ్ళేతలకి ఎదురుంటే అక్క చెప్పింటే ఇక్కడికి వెళ్ళింది ఆ డౌట్తో చూడు అని అంటే పోయి చూసింది సార్. సరే, ఇప్పుడు పోలీసులు మీకు ఏం చెప్పారు? వాళ్ళపై కేసు నమోదు చేస్తారు, అసలు అనుమానితులుగా భావిస్తున్నారా లేదంటే వాళ్ళే హంతకులను మీరు భావిస్తున్నారా? సార్ మాకు న్యాయం చేస్తాను మురళీ నాయక్ సార్ మమ్మల్ని పిలుచుకొచ్చినారు సార్. నైట్ అంతా నిన్న ఎంక్వైరీ చేసింటే మేమే తప్పు చేసినా అని ఆ పాప ఒప్పుకుందంట సార్. ఆ పాప ఎందుకు ఈ తప్పు చేసింది, ఏ ఉద్దేశంతో చేసింది, దాని వెనక ఎవరుండి నడిపించారు అది నాకు తెలియాలి సార్. బాలికను అత్యంత దారుణంగా నీళ్ళ డమ్ములో ముంచాల్సిన అవసరం చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఉద్దేశపూర్వకంగానే తమను మొదటి నుంచి వేధిస్తున్నారు, తమ సంబంధించిన బైక్లో వాటిని కాలు చూస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బాలికను చంపింది ఖచ్చితంగా స్వాతి దంపతులు అంటూ వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బాలిక తనలో చెప్తున్నారు. అయితే వీటి సంబంధించి కూడా గ్రామస్తులు మరికొందరు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి, మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం చేశారా లేదంటే అనుకోకుండా జరిగిన ఘటనలు అంటే అడుగుదాం. మరి చెప్పండి, అసలు దీనికి మొత్తం ఏమై భావిస్తున్నారు? నాకైతే తెలుసు సార్, నేను వాళ్ళు అవ్వను. ఒకసారి బండి కాల్చినప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళని దండించి పంపించినారు. రెండోసారి కూడా బండి కాల్చింటే మేము అప్పటికి కూడా ఎవరిని అడగల్లా, పెద్ద మనుషుల్ని గొడవ చేసింటే కన్నా ప్రమాణాలు చేద్దాం రా అది అని చెప్పి మమ్మల్నే కొట్టి మా మీదనే కేసు పెట్టి పోలీసు వాళ్ళు మా అన్నను కొట్టినారు సార్. నేను అడిగింటే కన్నా నువ్వెవరు చెప్పేకి, నువ్వెందుకు అడుగుతున్నావు అంటే, ఏం సార్ నేను చెల్లెళ్ళంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొట్లాటలు పెడుతున్నావా అన్నారు. అప్పటికైనా నోరు మూసుకొని ఉండాం. నేను చెప్పిన ఇండ్లు వదలరా, చంపుతుంది పిల్లలను, పెట్రోల్ వేసి కాలుస్తుందని చెప్పినాను. వీళ్ళు నా మాట వినకోకుండా అక్కడే అండి పిల్ల చనిపోయినాక మాకు చెప్తున్నాడు సార్. ఇరు కుటుంబాల మధ్య కేవలం చిన్న ఘర్షణ వాతావరణ కారణంగా ఇద్దరి మధ్య చిన్న విభేదాల కారణంగా మొదటి నుంచి ఘర్షణ పడుతున్నారు, గొడవ చేస్తున్నారు. వాటి సంబంధించి కూడా ఇద్దరి మధ్య వాటి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే వాటి సంబంధించి ఒకవైపు కేసులు నడుస్తున్న సమీపంలోనే ఆ సమయంలోనే వీరిపై రామాచారి కుటుంబంపై కక్షతోనే అత్యంత ఒక 4 ఏళ్ల చిన్నారిని దారుణంగా నీటి డ్రమ్లో ముంచి హత్య చేశారు అంటూ కూడా బాలిక తల్లిదండ్రులైతే ఆందోళన వ్యక్తం చేశారు. వీరి సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడేంత వరకు కూడా మేము న్యాయం చేయాలి, వాళ్ళకి ఉరిశిక్ష వేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.